భారత ప్రభుత్వం తరఫున డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఢిల్లీ ఈరోజు ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పెద్దలు రవికిషోర్ గారు, అదేవిధంగా బ్రిజ్మోహన్ భూషణ్ పురోహిత్ గారు, బహన్ అంజలి బహన్ జీ బ్రహ్మకుమారి సంస్థ, జి శ్రీధర్ రావు గారు పతంజలి యోగా, మధుసూదన్ రావు గారు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్, శ్రీ రవికుమార్ గారు తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షులు, శ్రీ పిల్లయ్య గారు, కె సుబ్రహ్మణ్యం గారు ప్రో ఛాన్సలర్ ఎస్సివై యూనివర్సిటీ, తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి గారు, అదేవిధంగా వాల్మీకి హరికిషన్ గారు, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ యోగా టూరిజం, శ్రీ కృపాకర్ రావు గారు ఇంతకుముందే మాట్లాడేవారు పూర్తి సమయం ఆఫీస్లో ఉంటూ అన్ని సంస్థలతో జిల్లాలతో మాట్లాడుతూ సమన్వయం చేస్తూ ఉన్నారు కృపాకర్ గారు. అదేవిధంగా సత్యారెడ్డి గారు, బాలకృష్ణ గారు, అనంతలక్ష్మి గారు, ఆమె ఇప్పుడు యోగా కింద లెక్కేసుకోవాలి, మన కింద లెక్కేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌతమ్ రావు గారు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, వెంకరెడ్డి గారు, మన హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి గారు, సికింద్రాబాద్ జిల్లా ఇన్ఛార్జి పెద్దలు నాగురా నమాజీ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి యోగా గురువులు, అనేక యోగా సాధకులు, ఆఫీస్ బేరర్సు, జిహెచ్ఎంసి కార్పొరేటర్సు, పదాధికారులు అందరికి కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో ఇంత మరి సేపు కూర్చొని అనేక మంది యోగా గురువులు మనం చెప్తున్నటువంటి విషయాలను విన్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి సరే రామచంద్ర మిషన్ సంబంధించి నేను రామచంద్ర మిషన్కి వెళ్తుంటాను. అద్భుతంగా మన హైదరాబాద్ శంషాబాద్ దగ్గర 1300 ఎకరాలలో ఈ యొక్క 10,000 మంది కూర్చున్నటువంటి ఒక ఆడిటోరియం కూడా ఏర్పాటు చేసి అద్భుతంగా ఈరోజు అనేక రకాల చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళ ప్రతినిధి కూడా వచ్చారు. అదేవిధంగా ఇటీవల భారత ప్రభుత్వం తరఫున మళ్ళీ యోగా డే దినోత్సవం నిర్వహించుకోవాలని అనుకున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారు ఏదైతే ఆయుష్ మినిస్టరు సర్బానంద్ సోనోవాల్ ఉంటారో వారికి నువ్వు కొద్దిగా సహకారం అందించాలి, నువ్వు కూడా ఎంబడి ఉండాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ఆదేశంతో పాటు ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇతర దేశాలలో కూడా మన ఎంబసీ ద్వారా కానీ ఇతర దేశాల ప్రభుత్వాల ద్వారా, ఎందుకంటే యోగా యునైటెడ్ నేషన్స్ గుర్తించి జూన్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కింద మరి ప్రకటించింది. దాంట్లో 192 దేశాలు ఇప్పుడే సభ్యులుగా చేరారు. ఈసారి కూడా గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా జరగలేదు. ఈసారి అన్ని దేశాలతో మాట్లాడుతూ ఉన్నాం. ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడుతూ ఉంది. ఆయా దేశాలు, ఇస్లామిక్ దేశాలు కానీ, క్రిస్టియన్ దేశాలు కానీ, డెమోక్రటిక్ దేశాలు కానీ, అన్ని దేశాలు కూడా ఈ యోగాలో పాల్గొంటున్నారు. ఇది చాలా, ఎందుకంటే యోగా మనది, యోగా వారసత్వం మనం, యోగా మన విరాసత్ అంటాం. అటువంటి అద్భుతమైనటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాల ముందు పెట్టి ప్రపంచ దేశాలను కూడా దాన్ని అనుసరించేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అందుకోసం ఆయన క్యాబినెట్ మీటింగ్లో కూడా యోగా బాగా జరగాలని చెప్పి ప్రతి మీటింగ్లో చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇటీవల దీనికి 100 రోజులు, 75 రోజులు, 50 రోజులు, 25 రోజులు నిర్వహించాలన్నప్పుడు నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. 25 రోజులు మా హైదరాబాద్లో నిర్వహిస్తానని ఆయన ఓట అన్నారు. మొన్న ఆర్ఎస్ఎం రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దేశానికి సంబంధించి మీ ఊళ్ళో పెట్టుకున్నావు, మళ్ళీ ఇది కూడా మీ ఊళ్ళో పెట్టుకుంటామని పదం వాడాడు. కాబట్టి అయినా కూడా వారు పెద్ద మనసుతో అంగీకరించి మరి 25 రోజుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తరఫున, గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
యోగా అసోసియేషన్ తరఫున జరుపుతా ఉన్నాం. ఇది ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి యోగా ఆర్గనైజేషన్స్తో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దీని యొక్క ప్రాధాన్యత గుర్తుంచుకోవాలి. దీని తర్వాత ఇక జూన్ 21 ఉంటుంది కార్యక్రమం, పెద్ద కార్యక్రమం. ఇది వామప్ అంటాం. 25 రోజుల కౌంట్ డౌన్, 25 రోజుల కౌంట్ డౌన్ చేయడం కోసము మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం హైదరాబాద్లో. మీ అందరిని కోరుతా ఉన్నాను, మీరు కూడా ప్రతిరోజు 27 days 28 days టు గో టు యోగా అనే విధంగా మీరు కూడా ఎవ్రీడే మీ సోషల్ మీడియాలో కూడా పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం అనేక విషయాలు చర్చించుకుంటున్నాము. ఈ 27th కార్యక్రమం ఏదైతున్నదో 25 days కౌంట్ డౌన్, అది కూడా గుర్తు చేసుకోవాలి. అందరం కూడా ఆ రోజు అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక ఫామ్ ఇస్తాం. ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ టీ షర్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ప్రొవైడ్ చేస్తాం. టీ షర్టే కాకుండా యోగా చేసుకునేటువంటి మ్యాట్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాము. వెళ్ళేటప్పుడు ఆ మ్యాట్ మీరు తీసుకెళ్ళవచ్చు. అది కూడా ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అద్భుతంగా మ్యాట్ తీసుకుపోవడం అంటే మళ్ళీ ఇంట్లో మ్యాట్ దాచిపెట్టడం కాదు, ప్రతిరోజు ఆ మ్యాట్ను ఉపయోగించి యోగా చేయాలనే ఉద్దేశం తప్ప ఇంట్లో తీసుకుపోయి దాచిపెట్టుకోవడం కాదు. ఎవ్రీడే యూ షుడ్ ప్రాక్టీస్ యోగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి మ్యాట్ ద్వారా అనేటువంటిది ఒక సంకల్పం కోసం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక బ్యాగ్ ఇస్తాం. రాగానే అక్కడ చెప్పులు అందులో పెట్టి మీ పక్కన పెట్టుకోవాలి, చెప్పులు కనిపించకూడదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక బ్యాగ్ ఇస్తాము. ఆ బ్యాగులో మీ చెప్పులు పెట్టి మీరైతే యోగా చేస్తారో అక్కడ పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక వాటర్ బాటిల్ ఇస్తాం. ఈ రకంగా కొంత యోగాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యోగా 6 o'clock అందరూ చేరుకోవాలి. 1 hour యోగా ఉంటుంది కాబట్టి 6 o'clock అందరూ చేరుకునే విధంగా రావాలి. ఎవరు కూడా మధ్యలో పోకూడదు. కాబట్టి ఒకసారి ఎంటర్ అయిపోతే స్టేడియం లోపలికి యోగా పూర్తి అయిపోయిన తర్వాత యోగా గురువులు మనకు చెప్పేంత వరకు కూడా అందరము ఉండాలి. ఈ కార్యక్రమంలో ఆయుష్ మినిస్టర్, అదేవిధంగా పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టరు, ఆయుష్ మినిస్టర్ అయినటువంటి సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం మాజీ ముఖ్యమంత్రి, వారు కూడా 27 కార్యక్రమంలో హైదరాబాద్లో పాల్గొంటారు. వారితో పాటు ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మహేంద్రభాయ్ కాలుభాయ్, వారు గుజరాత్ సంబంధించినటువంటి వారు కూడా మన హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమంలో మనతో పాటు 27న పాల్గొంటారు. అదే కాకుండా ఈ యొక్క సాధ్యమైనంత వరకు స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకోండి. స్కూల్ అన్నీ హాలిడే ఉంటాయి, ఉన్నా కూడా ఇది మార్నింగ్ కార్యక్రమం అయిపోతుంది కాబట్టి దయచేసి అందరూ స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకొని మరి రావాల్సిందిగా మీ అందరినీ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా డివిజన్ వైజ్ 28 కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఇద్దరు అధ్యక్షులను కోరుతా ఉన్నాను, ఒకరోజు ఒక డివిజన్ చొప్పున అన్ని డివిజన్లో కూడా కార్యక్రమాలు చేయాలి. అంటే 27 అయిపోయిన తర్వాత 26వ రోజు ఒక దగ్గర, 25వ రోజు ఒకరొకరి దగ్గర, 24వ రోజు ఒకరి దగ్గర, అది డివిజన్ వైజ్ ప్లాన్ చేసుకోవాలి. అది కూడా ఏ డివిజన్లు ఏ రోజు చేస్తారనేది మంచి డివిజన్స్ 25 ఎన్నుకొని మీరు నిర్ణయించి 25 days ఉంటుంది. 25 days కూడా మన డివిజన్లో పూర్తి చేయాలి. అదేవిధంగా మన యోగా సంస్థలు ఉన్నాయి. యోగా సంస్థలు కూడా 25 రోజులు నిర్ణయించుకొని ఒక్కొక్క యోగా సంస్థ ఒక్కొక్క పార్కులో నిర్వహించాలి. ఒకే పార్కులో మళ్ళీ ఇంకో పార్క్ కాకుండా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పార్కులు కానీ యోగా గ్రౌండ్లు కానీ ఎవ్రీడే ఒక ఆర్గనైజేషన్ మీరు బాధ్యత తీసుకొని మిగిలిన అందరూ కూడా పాల్గొనవచ్చు. కానీ ఆర్గనైజేషన్ తరఫున ఆ రోజు నిర్వహించి అది కూడా జూన్ 20 వరకు 21 కోసం వామప్ కింద ఉండాలి. అయిపోయింది. ఆల్రెడీ 15 days ప్లాన్ చేశారట, మిగతా కూడా ప్లాన్ చేస్తారు. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, ఒక్కొక్క జిల్లా ఒక్కరోజు కూడా చేయమని చెప్పండి. జిల్లా ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వామప్ డే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ 1 day. ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి జిల్లాలలో కూడా ఒకరోజు వామప్ కింద జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా చేసినట్టయితే జూన్ 21 అద్భుతంగా జరుగుతుంది. ఆ రకంగా కూడా ప్లాన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమము మొదటి కార్యక్రమం లాల్ బహదూర్ స్టేడియంలో ఉంటుంది. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు ట్యాంక్ బండ్ మీద చేయాలనేది సంకల్పం.
అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలు పెడితే అక్కడ హోటల్ వరకు కూడా టోటల్ ట్యాంక్ బండ్ అంతా కూడా ఆ రోజు అద్భుతంగా మరి కన్నుల పండుగగా బుద్ధుడి ఎదురుగా బుద్ధ భగవాన్ ఎదురుగా ఈ యొక్క ట్యాంక్ బండ్ మీద అద్భుతంగా జరగాలి. ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచే అందరూ ప్లాన్ చేసుకోవాలి. అది కూడా వేలాది మందితో కార్యక్రమం జరిగితేనే ట్యాంక్ బండ్ నిండుతుంది. కాబట్టి దాన్ని కూడా చర్చించుకోవాలి. 27 ఎల్బీ స్టేడియం, జూన్ 21 25 రోజుల తర్వాత ట్యాంక్ బండ్ ఉంటుంది. కాబట్టి ట్యాంక్ బండ్ జరగడం అంటే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని టీవీలు కవర్ చేస్తాయి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టీవీలు కూడా కవర్ చేశాయి. ఆ రకంగా వ్యూ వస్తుంది ట్యాంక్ బండ్ మీద జరిపినట్లయితే. అద్భుతమైనటువంటి వ్యూ. పేపర్ వాళ్ళు అంటా ఉన్నారు, టీవీలు అంటున్నారు, మేము బోట్స్ ఏర్పాటు చేసుకొని బోటు నుంచి షూటింగ్ చేస్తాం మీ యొక్క ప్రదర్శన అంటున్నారు. కాబట్టి అక్కడ నుంచి బోట్లో బయలుదేరితే పెద్ద బోట్లో పైన పెట్టుకొని కెమెరా తిరిగితే ఇక్కడికి వచ్చేంత వరకు అద్భుతంగా వ్యూ వస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా 21వ తేదీ ఇంతకుముందే మన పెద్దలు చెప్పారు, 21వ తేదీ అన్ని దేశాలు కూడా చేయబోతా ఉన్నాయి, ఆయా ప్రభుత్వాలు కూడా చేయబోతా ఉన్నాయి. దానికి కూడా మనం అందరము ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క కౌంట్ డౌన్ అద్భుతంగా ఉండాలి. ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 20 కార్యక్రమం కాబట్టి దీన్ని ఇప్పటికే మనము చాలా ఒక రోజు ఒక మాట చెప్తే ఈ యొక్క యోగా గురువులందరూ యోగా సంస్థలు అన్నీ కూడా కమిట్మెంట్ తోటి ప్రతిరోజు వాళ్ళు కూర్చుంటున్నారు. ఎవ్రీడే 27 వరకు వాళ్ళు కూర్చుంటున్నారు. మళ్ళీ రేపు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను మళ్ళీ 27 నాడు చెప్తాను, 21 కూడా చెప్తాను. ముందే మరొకసారి కూడా చెప్తా ఉన్నాను. యోగాకు సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులకు, యోగా గురువులందరికీ కూడా భారత ప్రభుత్వం తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగత కృతజ్ఞతలు ముందే తెలియజేస్తా ఉన్నాను. నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఒకసారి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే యోగాకు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి సెల్ ఫోన్ తీయండి బయటికి. యోగా గురువులు చెప్పినట్టు మనం అందరం పాల్గొనాలి. మేము రాము అన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. మాకు వేరే పని ఉంది, నా ఆరోగ్యం బాగాలేదు, నేను రానన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. ఓకే, మీ యొక్క సెల్ ఫోన్లో నేను ఒక మిస్డ్ కాల్ ఇస్తాను. ఇది మీరు ఇవ్వడమే కాకుండా అందరికీ చెప్పి మిస్డ్ కాల్ చేయించాలి. యోగాలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో చేయాలి. 8929039142. మళ్ళొకసారి చదువుతున్నాను వినండి. 8929039142. అందరూ మిస్డ్ కాల్ ఇవ్వండి. అంటే మీరందరూ వస్తున్నట్టు లెక్క. ఇచ్చారా? గుడ్, థ్యాంక్ యూ. ఇది మీరే కాదు, మీ డివిజన్లో, మీ సంస్థల్లో, మీ బస్తీల్లో, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా ఈ యొక్క మిస్డ్ కాల్ ఇచ్చి అందరూ పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలి. నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడాను. గురువులు, యోగా గురువులు అందరూ కూడా లోపల రిసెప్షన్ రూమ్ ఉంది, అక్కడ కూర్చోండి. అక్కడ మీకు ఒక సపరేట్ రూమ్ ఏర్పాటు చేశాము. దయచేసి యోగా గురువులు అందరూ అక్కడ కొద్దిసేపు కూర్చొని, బసవరెడ్డి గారు ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చారు భారత ప్రభుత్వం తరఫున ఈ మీటింగ్ కూడా, మొన్న కూడా వచ్చారు వాళ్ళ ప్రతినిధి. అదేవిధంగా ఇప్పుడు పాంప్లెట్స్ ఉంటే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. పార్టీ వాళ్ళు కూర్చోండి. వాళ్ళకు మన ప్రధానమంత్రి గారు 26వ తేదీ వస్తున్నారు, అది కూడా మాట్లాడాలి. కాబట్టి ఒకసారి పార్టీ వాళ్ళు కూర్చోండి. యోగా సంస్థల పెద్దలందరూ కూడా కింద హాల్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు చర్చించుకోవాల్సిందిగా నేను కోరుతాను. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం ఉంది మాకు వేరే. మీ అందరికీ పేరు పేరున పాదాభివందనము, ధన్యవాదాలు. మన పార్టీ వాళ్ళందరూ ముందుకు రండి. యోగా గురువులు మాత్రమే వెళ్ళాలి, పార్టీ వాళ్ళు వెళ్ళకూడదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I dream. Please subscribe. For more videos, I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. subscribe iDream channel. Do subscribe.
I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.